అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విహారీ గారు రచించిన ఆ తల్లికి ఏం కావాలి అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దోసిట్లో ఎవరో అమృతం పోసినట్లుగా ఉంది నాగరత్నంకి. మనసు ఆనందంతో పొంగిపోతోంది. ఈవేళ మంగళవారం, శుక్రవారం నాటికి వచ్చేస్తారట. గురుస్వామి ఉత్తరం రాశాడు. వాడు, భార్య రాధమ్మ, పిల్లలు వెంకట్, వైదేహి వస్తున్నారు. మనవడు మనవరాలు. తాను చూసినప్పుడు వాళ్ళు 4-2 తరగతులు చదువుతున్నారు. ఇప్పుడు 9-7 తరగతుల్లోకి వచ్చారట. ఏది, వాడొచ్చి వెళ్ళటమే ఏ ఏడాదికో ఒకసారి. క్రితంసారి ఏన్నార్థం క్రితం వచ్చాడు. తనకు చాలా జాగ్రత్తలు చెప్పాడు. పెద్ద కొడుకు కదా మరి. అమ్మా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకు. ఒక్కదాన్ని ఈ పూటకేం చేసుకుంటానులే అని ఇలా ఖర్చుకొని పడుకోకు. నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. రాధ మరీ మరీ చెప్పమన్నది. రాత్రిళ్ళు ఆ తినే టిఫిన్ బద్దకించి చేసుకోకుండా పూటలు గడపద్దని. ఒంట్లో ఏమాత్రం నడతగా ఉన్నా డాక్టర్కి చూపించుకో. ఆయన చెప్పే మందులు కనుక్కొని వేసుకో. హాలుకి వంటింటికి మధ్య గుమ్మం మీద కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాడు స్వామి. తనకెందుకో ముక్కుపుటాలు అదరసాగినాయి. ఆప్యాయతంటే ఇంతేనేమో. మనసు తనకు తెలియకుండానే పులకరించిపోయింది. అద్దెల డబ్బు సరిగా రాకపోతే నీ నోరు ఎండగట్టుకో మాకు. కౌసల్యత్త వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ చేయించు, పంపిస్తాను. అత్తకి నేను చెప్పెళ్తాను. డబ్బు అవసరమైతే సర్దుతూ ఉండమని. ఇబ్బంది పడకు. ఇట్టా సాగాయి వాడి మాటలు. ఇచ్చినా కన్నా వాడికి నేనంటే ప్రాణం అనిపించింది. తన ఆలోచన పాత సంగతుల వైపు మళ్ళుతుంటే వాడే మళ్ళీ అన్నాడు. లంకంత కొంప, 4 పోర్షన్లు, అంతా తలనొప్పి వ్యవహారం. ఈ తలనొప్పి అంతా నీకు తప్పించాలని సీరియస్గా ఆలోచిస్తున్నాను. ఇంటిని ఏదో ఒకటి చెయ్యాలి. తాను తలెత్తి ఆశ్చర్యంగా స్వామి కేసి చూసింది. ఏమిటి నీ ఉద్దేశం అన్నట్టు. అవును, తమ్ముడితో మాట్లాడాలి, చెప్తాను అని విషయాన్ని అక్కడ ఆపేశాడు. ఆ రెండో వాడే శేషు. వాడిది అదో తరహా. ఎదురు పడితే కుడుములు చేతిలో పెట్టే రకం. 4 ఏళ్ల క్రితం మొహం చూపించాడు. తనని ఢిల్లీ తీసుకెళ్లటం ఖాయం. అన్నయ్యకి చెప్పి నీకు ఇంటి జూంజాటం లేకుండా చేస్తాను అన్నాడు. ఏది, ఇవాల్టి వరకు తిరిగి చూసిన పాపాన పోలేదు. వాడి భార్య రమణి సరే సరే, మాటకి ముందు మాకు 3 ఆడపిల్లలు, వీళ్ళని గడపలు దాటించేసరికి మా పని అయిపోతుంది అని ఒకటే నిర్వేదం కుమ్మరిస్తుంది. ఊళ్ళంబడి తిరగాలంటే అయ్యే పన అత్తయ్య? దూరాభారం. ఇల్లు కదలకుండానే దేశ రాజధానిలో బతుకు దుర్భరంగా ఉంది. ఒక్కసారి ఈ పిల్లలకేమన్నా కావాలని ఏ కరోల్ బాగు పోయి వచ్చేసరికి వేలకి వేలైపోతాయి. మళ్ళీ కొనేవన్నీ పేవ్మెంట్ మార్కెట్ సరికే అని తన ఘోష చెప్పుకొస్తుంది. వాళ్ళని చూసి 4 ఏళ్లయింది అనుకుంది నాగరత్నం. స్వామి ఉత్తరాన్ని మళ్లీ చదువుకుంది. పక్కింట్లో సందడి కుదిపింది. ఆ ఇల్లే కౌసల్య వాళ్ళది. ఇవాళ ఉదయం నుంచి సందడిగానే ఉంది. కౌసల్యకి విషయం చెప్పినట్లు ఉంటుందనుకుని వీధి తలుపులు తాళం వేసి కదిలింది నాగరత్నం. కౌసల్య వాళ్ళ ఇల్లంతా కోలాహలంగా ఉంది. కౌసల్య కొడుకు, కోడలు, విజయ్, మహేశ్వరి, వాళ్ళ 2 పిల్లలు అశోక్, ఆనంద్, కూతురు, అల్లుడు కరుణా, సుధాకర్, వాళ్ళ పిల్లలు రాణి, వాణి తెలతెరవారుతుండగా అమెరికా నుంచి దిగారు. నాగరత్నం వచ్చేసరికి వాకింగ్లు, జాగింగ్లు అయినాయట. జ్యూసులు తాగుతున్నారు. పలకరింపులు, పరామర్శలు అయినాయి. సుధాకర్ అన్నాడు, మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు, మీ చేతి కాఫీ అద్భుతం అంట కదా. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం ఆంటీ, మీరు చేసివ్వకూడదు అని. అతని కలుపుగొలతనానికి ఆనందపడింది నాగరత్నం. కౌసల్య కూడా ఇవ్వొదినా, డికాషన్ రెడీ అంటూ ఆమెకు కిచెన్లోకి ఆహ్వానించింది. కబుర్లు సాగుతుండగానే ఒక్కొక్కరు స్నానాలు పూర్తి చేశారు. ఈలోగా కౌసల్య, నాగరత్నం కలిసి టిఫిన్ తయారు చేసే కార్యక్రమంలో పడ్డారు. ఉత్సాహంగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. విప్పారిన కళ్ళతో పిల్లల్ని, 2 జంటల్ని చూస్తూ కూర్చుంది నాగరత్నం. అందం, ఆరోగ్యం కుప్పపోసినట్లు అనిపించింది. ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ఇప్పుడే ఈయన డుంబు అమ్మ, నీ పెసరట్టు, ఉప్మాల్లాంటి వాటితో యుఎస్ తిరిగి వెళ్లేసరికి ఓ గాడ్, మా ఇంటి దర్వాజాలు మార్చుకోవాల్సి వస్తుంది అంది కరుణ. అవునవును అన్నారు రాణి, వాణి. అందరూ నవ్వారు. భార్య పిల్లల వైపు గుర్రుగా చూశాడు సుధాకర్.
అసలే పుట్టిల్లు, ఆ పైన అగ్రెసివ్. కరుణంటే తెలియకుండా పెంచారత్తయ్య అన్నాడు సుధాకర్. అయినా తన కూతుళ్ళని మా సిస్టర్ ఎలా పెంచుతుందో అర్థం కావటం లేదా? చూడు, నీ కూతుళ్ళు పట్టుబరికిని జాకెట్లో తెలుగుదనాన్ని వెరబూస్తున్నారు. కరుణ క్రెడిటే కదా అన్నాడు విజయ్. అదంతా వాళ్ళ అమ్మమ్మ ముచ్చటలేండి అన్నది మహేశ్వరి. టిఫిన్లు అవుతుండగా చెప్పారు కరుణ, మహేశ్వరి. ఒక జంట అత్తగారింటికి కర్నూలు, ఒక జంట అమ్మగారింటికి కరీంనగరు అప్పుడే బయలుదేరుతున్నట్టు, తిరిగి ఆ మర్నాడే వచ్చేస్తున్నట్టు. అదేంటి, అక్కడింకో 4 రోజులుండి రావచ్చు కదరా అన్నది పక్క గదిలోని ముసలావిడ. ఆవిడ కౌసల్య తల్లి, 80 ఏళ్ల ఆవిడ, పైగా పక్షవాతం. ఆమెకి కౌసల్య ఒక్కతే కూతురు, కొడుకులు లేరు. ఆమె సంరక్షణ బాధ్యతంతా కౌసల్యదే. ఆమె ఆ ఇంట్లో చిన్న పెద్ద అందరికీ అమ్మమ్మే. అది కాదులే అమ్మమ్మ, పిల్లలు మేము కూడా అత్తయ్య దగ్గర ఎక్కువ రోజులు ఉండాలనుకున్నాం అన్నది మహేశ్వరి. బాగుంది, సంతోషం, మీ వీలును బట్టి చూసుకోండి అన్నది ఆవిడ. ఎంత ముచ్చటగా ఉంది వాతావరణం అనుకుంది నాగరత్నం. వాళ్ళందర్నీ అలా చూస్తూ ఆ కేరింతల్ని చల్లని మాటల్ని వింటుంటే ఆమెకు కడుపు నిండిపోయినట్లయింది. అవ్యక్త మధురభావాలు మనసుని ముప్పిరిగొన్నాయి. కార్లు బయలుదేరి వెళ్ళినాయి. 10 గంటల కొట్టింది గడియారం. తల్లికి మజ్జిగ గ్లాస్ అందించి టిఫిన్ ప్లేట్ నాగరత్నంకి ఇచ్చింది కౌసల్య. తనూ తీసుకుంది. ముగ్గురు ముసావిడి గదిలోకి చేరారు. కబుర్లు మొదలైనాయి. అవునే రత్నం, అన్ని వాటల్లో అద్దవాళ్ళున్నారటే మీ ఇంట్లో అడిగింది ముసలావిడ. ఆ ఉన్నారు, వాళ్లతోనే నా అవస్థంతా. ఒక ఆయనేమో లాయరు, అద్దె సరిగా ఇవ్వడు, అన్నిటికీ నే కోర్టుకి పోతా అంటాడు. ఇంకొక ఆయనేమో తన వాటాలో ఇంకో పడుచు జంటని దించాడు. ఆయన మేనల్లుడట. అదేమంటే అగ్రిమెంట్ ఏది అంటాడు. మిగిలిన 2 ఉండి లేని సంసారాలు వాళ్ళు. ఇదిగో ఈ ఇంటి భాగోతానికే నన్ను కట్టపడేశారు నా కొడుకులు. వాళ్ళు రాలేరు, నన్ను తీసుకుపోరు. కుక్క కాపలాని ఎవరో ఎగతాళి చేశారా మధ్య. ఇది నా పరిస్థితి అని క్షణం ఆగి చెప్పింది. అన్నట్టు మా స్వామి పిల్లలు శుక్రవారం వస్తున్నారు, అది చెబుదామనే వచ్చిందసలు. అట్టాగా, బావుంది అన్నది ముసలావిడ. కౌసల్య అదే మాట అన్నది. హాల్లో ఫోన్ రోగింది. లేచి వెళ్లి చూసింది కౌసల్య. నీకే రత్నం, అబ్బాయి స్వామి అని పిలిచింది. నాగరత్నం రిసీవర్ అందుకుంది. త్వరగా మారుసాగాయే ఆమె ముఖ కవలికలు. కౌసల్య పరీక్షగా చూస్తూ నిలబడింది. మాటలనే. ఫోన్ పెట్టేసి దీర్ఘంగా నిట్టూర్చింది నాగరత్నం. ఆమె కళ్లల్లో నిరాశ. నేనేమో పిల్లలో అనుకుంటూ వాళ్ల కోసం మొహం వాచి కూర్చుంటాను, వాళ్లేమో ఇది వరుస అని ఆగి తల వంచుకొని, ఈసారి తప్పకుండా వస్తారని ఆశపడ్డాను. రాధమ్మని పిల్లల్ని తీసుకురావటం లేదట, అది వార్త అన్నది. కౌసల్య ముసలావిడ కూడా నిట్టూర్చారు. వాతావరణం గంభీరంగా మారింది. ఎవరి ఆలోచనలో వాళ్లు పడ్డారు. కాఫీలు తాగారు. లోకాభిరామాయణం సాగింది. ఆ తర్వాత కౌసల్య పిల్లలు తెచ్చిన అమెరికా వస్తువులు చూపింది నాగరత్నంకి. కౌసల్య మోకాళ్ల నొప్పులని, స్పాండిలైటిస్ అని, కుర్చీలో వేసి కూర్చునే సీటు లాంటి జాకెట్ ఏదో తెచ్చింది కోడలు. ముసలావిడికి రజాయి లాంటిది తెచ్చారు. కిచెన్లోకి ఒక మైక్రోవేవ్, DVD ప్లేయర్ కూడా తీసుకొచ్చారు. నాగరత్నం ఆలోచనల్లో కౌసల్య సంతానం, సంసారం, ఆమె పొందుతున్న ఆనందం ఇవే వలయాలు సృష్టిస్తున్నాయి. వారికి ఈమె పట్ల ఉన్న ప్రేమానురాగాలు, గౌరవం, ఈమెకి వారి పట్ల గల వాత్సల్యం అన్నీ వారి మాటల్లో, చేతల్లో ప్రతిఫలించిన తీరుకి నాగరత్నం చాలా చెలించింది. పిల్లలంతా రత్నమాణిక్యాలు, అదృష్టం అనుకుంది. ఆ వెంటనే ఎన్ని పనులున్నా సరే డిసెంబర్ వచ్చిందంటే ప్రతి ఏడు ఇండియా వచ్చేస్తారు వీళ్ల కోసం. అభిమానం, ప్రేమ అంటే అలా ఉండాలి అని అనుకుంది. ఆ రాత్రి నాగరత్నంకి కలత నిద్రతోనే గడిచింది. కొడుకులు, కోడళ్ళు, పిల్లల గురించిన ఆలోచనలే సాగుతున్నాయి నాగరత్నంకి. బతికినంతకాలం ఈ ఇంటికి కాపలా తప్పదా అనే దిగులు ఎక్కువ అవుతోంది. స్వామి అన్నట్టు ఇంటిని ఏదో ఒకటి చేసేస్తే? ఈ ఊహ కూడా ఆమెను చెలింపజేస్తోంది. ఇది తమ కష్టార్జితం. పిల్లల్ని పెంచినట్టే అంచెలంచులుగా తను, భర్త కష్టపడి వృద్ధి చేశారు దీన్ని. ముందు స్థలం, ఆ తర్వాత 4 గదుల ఇల్లు, ఆ తర్వాత ముందు వెనక 2 గదులు, ఆ తర్వాత మరో వరుసగా 4 గదులు. ఇలా పెంచిన తమ శ్రమ ఫలితం ఇది అనిపించింది. నాగరత్నం తలపుల్ని భంగపరుస్తూ వచ్చాడు లాయరు.
బోర్లో అస్సలు నీళ్లు రావటం లేదు మేడం. దాన్ని అర్జెంటుగా బాగు చేయించాలి. ఈలోగా ట్యాంకర్ తెప్పించాలి. ఆయన పక్కగా ఇతర వాటాల వాళ్ళు ఉన్నారు. బోర్ పని అనేసరికి గుండెల్లో గాలం పడింది. గతంలో అనుభవాలు, కష్టాలు గుర్తుకొచ్చాయి. క్షణాల్లోనే తెప్పరిల్లి, సరే ఏం చేస్తాం, ట్యాంకర్ చెప్పండి, కొంచెం మీరే ఆ మెకానిక్ని పిలిపించండి, చూపిద్దాం అన్నది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె అలానే కూర్చుండిపోయింది. ఈ ఇంటికి ఏదైనా రిపేర్ వచ్చిందంటే చాలు తనకి టెన్షను. ఈ సమస్యలన్నీ తన నెత్తిని కట్టి కొడుకులిద్దరూ చెరువు నగరం పోయి కూర్చున్నారు. విసుగొచ్చింది నాగరత్నంకి. తల తిరుగుతున్నట్లు అనిపించింది. కళ్ళు మూసుకొని పడుకుంది. సాయంత్రం వరకు తగ్గలేదు. వీధి చివరే డాక్టరు. వెళ్ళి చూపించుకుంది. బీపీ అన్నాడు. టాబ్లెట్స్ రాసిచ్చాడు. కొని వేసుకుంది. తలుపు దగ్గరికి వేసుకుని పడుకుంది. కౌసల్య వచ్చి లేపితే లేచింది. జరిగిందంతా చెప్పింది నాగరత్నం. తిండి తిప్పలు లేకుండా పడుకుంటే ఎట్టా, నీరసం రాదు అని మందలించి తనతో తీసుకెళ్ళింది కౌసల్య. తమ పిల్లలున్నన్నాళ్ళు తన ఇంట్లో ఉందువుగానని బట్టల వేగ తీసుకుని కదిలింది. నాగరత్నంకి ఆ ఆదరాకి కళ్ళు చెమ్మగిలినాయి. ఇంటికి రాగానే ఇంత మజ్జిగన్నం రసం తాగించింది. ప్రాణం లేచొచ్చినట్లయింది నాగరత్నంకి. హాల్లో పెద్దవాళ్లు, పిల్లలు కలిసి క్యారంలో మునిగి తేలుతున్నారు. కౌసల్యతో కిచెన్లోకి కదిలింది నాగరత్నం. శుక్రవారం వచ్చింది. ఉదయం నుంచి నాగరత్నం ఎదురుచూపులు మొదలు. 7 గంటలకల్లా రావాల్సిన స్వామి 10 అయినా రాలేదు. ట్రైన్ లేట్ అయి ఉంటుందనుకుంటూ వంట మొదలెట్టింది. అన్నం వండి స్వామికిష్టమైన దొండకాయ వేపుడు, వంకాయ కొత్తిమీర కలిపి పచ్చడి చేసి సాంబార్ పెట్టింది. వేడివేడిగా అప్పుడు వేసివ్వచ్చని అప్పడాలు తీసి పక్కన పెట్టుకుంది. పెరుగు తోడుకుందో లేదో చూసింది. అమ్మ మనసులా వెన్నతో కలగలిసిన మేగడ కట్టి గట్టిగా తోడుకొని ఉంది పెరుగు. తృప్తిగా ఊపిరి పీల్చుకొని కూర్చుంది. ఆమె మనసంతా ఉద్విగ్నంగా ఉంది, సంబరంగా ఉంది. 12, 1 గంట, 2 సమయం గడుస్తుంది. స్వామి రాలేదు. కౌసల్య వచ్చింది. స్వామి ఫోన్ చేశాడు అంటూ. అతనసలు ముంబై నుంచి బయలుదేరలేదట. ఏదో అత్యవసరమైన పని వచ్చిందట. రాలేకపోతున్నానని నీకు చెప్పమన్నాడు అని కబురు. నాగరత్నంకి నోట మాట రాలేదు. కళ్లల్లో నీరు ఉడికింది. కౌసల్య వంటి ఆత్మీయురాలికి కూడా తన నిరాశని చెప్పుకోలేకపోయింది. వేదాంతిలా పెదవులపైన పేలమైన చిరునవ్వు. నాగరత్నం పరిస్థితిని కౌసల్య అర్థం చేసుకోగలదు. అందుకే ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళింది. పిల్లల్లో పిల్లగా కలిసిపోయి ఆనందంగా ఉంది నాగరత్నం. రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. కౌసల్య సంతానం అమెరికా తిరిగి వెళ్లిన మర్నాడు తన ఇంటికొచ్చింది నాగరత్నం. ఇంట్లోనూ ఆమె మనసులోనూ మామూలు వెలితి. ఆ నెలాఖరుకు ముంబై నుంచి స్వామి, ఢిల్లీ నుంచి శేషు ఒకేసారి ఊడిపడ్డారు. చాలా పరిణామాలు వెంట వెంటనే సంభవించాయి. ఇల్లు బిల్డర్కిచ్చేశారు డెవలప్మెంట్ కోసం. ఒప్పందం కాగితాల మీద సంతకాలు పెట్టమన్న చోటల్లా పెట్టేసింది నాగరత్నం. చూపుల్ని అడ్డుకున్న కన్నీటి తెరని తానే కష్టం మీద చెరుపుకుంది. అద్దెల వాళ్ళని ఖాళీ చేయించే బాధ్యత కూడా బిల్డరే తీసుకున్నాడు. ఆయనకి అంగబలము, అర్ధబలము రెండూ ఎక్కువే మరి. మొత్తం 24 అపార్ట్మెంట్లు వస్తాయి. తమకు 3 తీసుకున్నారు. స్వామి, శేషు, తాను. ముగ్గురికి ఒక్కొక్కరికి ఒకటి. నాగరత్నంకి తాత్కాలికంగా దగ్గరలోని మరో ప్రాజెక్టులో ఒక ఫ్లాట్నిచ్చాడు బిల్డరు. ఆమె నివాసాన్ని అక్కడికి మార్చారు. కొడుకులే కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆమె అకౌంట్లో 1 లక్ష రూపాయలు వేసి చేతికొక 10,000 ఇచ్చారు. జాగ్రత్తలు చెప్పి ప్రాజెక్ట్ అయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతని ఒప్పజెప్పారు. ప్రత్యేకించి తమ 3 అపార్ట్మెంట్స్ని చక్కగా తయారు చేయించే పూచి ఆమెది. స్వామి, శేషు వెళ్ళిపోయారు. ఈ మార్పు వలన ఇప్పుడు కౌసల్యకి కూడా కొంచెం దూరమైంది నాగరత్నం. ఇది వరకటిలా రోజు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ బాధ్యతల నుంచి, బంధాల నుంచి బయటపడాలని వాంఛిస్తున్న కొద్దీ అవి ఇంకా తనని ఎక్కువగా చుట్టుకుపోవడం ఎంత విచిత్రంగా జరుగుతోందో అర్థమైంది నాగరత్నంకి. ఈ బాధే ఆమెను కుంగదీయసాగింది. ఆమె మనసు పిల్లల సాన్నిహిత్యాన్ని తలపించసాగింది. నెలలు గడుస్తున్నాయి. స్వామి అడపాదడపా వచ్చి బిల్డర్తో మాట్లాడుకుని వెళ్తున్నాడు. డబ్బు లావాదేవీల గురించి అతను చెప్పినా విని ఊరుకుంటోంది నాగరత్నం. తల్లికి సలహాలిచ్చి వెళ్తున్నాడు స్వామి. నాగరత్నంకి పగలు బిల్డింగ్ పనులతోనూ, నిద్రలేని రాత్రుళ్ళు ఆలోచనలతోనూ గడుస్తున్నాయి. అపార్ట్మెంట్లు తయారైనాయి. దంపతులిద్దరూ వచ్చి హడావిడిగా గృహప్రవేశం అయిపోయిందనిపించి ఆ మర్నాడే తిరిగి వెళ్ళిపోయారు.
ఆ 2 ఫ్లాట్స్ని అద్దెకిచ్చుకున్నారు. కోడలు రమణి, ఇంక మీ సొంత ఫ్లాట్లో మీరు ఏ చింత లేకుండా హాయిగా ఉండండి అత్తయ్య అంటే, రాధమ్మేమో ఫ్లాట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఫోన్ వచ్చింది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అత్తయ్య అంది. మాట వరుసకు కూడా తనని తమతో రమ్మనలేదు. ఏ కోడలు కూడా. కొడుకులు ఆ ప్రస్తావన తేలేదు. ఈ వ్యధే నాగరత్నంని కుంగదీసింది. ఆ రోజు పగలల్లా చివరలందని తలపుల్లోనే గడిపింది నాగరత్నం. పిల్లల మధ్య బతకాలనే కోరిక తీరేదారి కనపడకపోవడంతో ఒంటరితనం ఆమెని వేధిస్తోంది. రాత్రి 8 దాటింది. ఢిల్లీకి ఫోన్ చేసింది. శేషే తీశాడు. కుశల ప్రశ్నల తర్వాత, పిల్లల్ని చూడాలనుందిరా అని మొదలెట్టి, నన్ను కొన్నాళ్ళు ఢిల్లీ తీసుకెళ్లరా శేషు అని నోరు తెరిచి అడిగేసింది. తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్న వైనం శేషుకి తెలుస్తూనే ఉంది. ఫోన్ని రమణకిచ్చాడు. ఆమె లైన్లోకి వచ్చింది. పసిపిల్లల ఇదేంటి అత్తయ్య మీరు? మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుకోవటం కష్టం, మేము రాలేము. ఆ విషయం వదిలేసి హాయిగా ఉండండి అని ఫోన్ పెట్టేసింది. కలత చెందిన గుండె చాలాసేపు కన్నీరు వర్షించింది. 10 గంటలైంది. స్వామికి ఫోన్ చేసింది నాగరత్నం. తల్లి మాటలు విన్న వెంటనే ఆ మాటలకి అతనికి కోపం వచ్చింది. ఏమైంది ఇప్పుడు? ఎందుకలా పీడిస్తావు? ఇక్కడికొచ్చి ఏం చేయాలి నువ్వు? మేమే చేస్తున్నాము. అక్కడ నీకు కావాల్సిన సమస్త సౌకర్యాలు ఏర్పాట్లు చేసి వచ్చాం కదా, ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పు. ఇలా సాగింది అతని విసుగు. చివరికి ఏవేవో అని తనని తాను తిట్టుకొని ఫోన్ పెట్టేశాడు. నాగరత్నంకి తన పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. కడుపు రగిలిపోయింది. గుండె మండుతోంది. చీకటి మధ్యన నిలబడిపోయింది. విషాదం ప్రవహిస్తూనే ఉంది. మర్నాడు ఉదయం 10 గంటల వేళ నాగరత్నం ఇంటికొచ్చిన కౌసల్య తనకి కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందింది. తల దిమ్మెక్కిపోయింది. ఎన్నో రోజులేమీ గడవలేదు కాని ఇప్పుడు మానసిక రోగుల ఆశ్రమంలో తురాయి చెట్టు కింద నాగరత్నం రాళ్ళు, రప్పలు, పిల్లలు, పెద్దలు, దేవుడు, దెయ్యము అందరూ ఒకటే, పారిపోవటం కన్నా చచ్చిపోవటం మిన్నా వంటి తత్వాలు పాడుకుంటూ పిచ్చిగా నవ్వుతోంది. అక్కడ ముసలావిడ కౌసల్యతో అంటుంది, కొడుకులిద్దరూ వాళ్ళేమనుకున్నారో అది ఇచ్చారు రత్నంకి. పాపం, ఆమెకేం కావాలో అది ఇవ్వలేకపోయారు. రవ్వంత అనురాగం, గోరంత సాన్నిహిత్యం దక్కలేదు. ఏమైనా వాళ్ళు చేసింది చాలా తప్పు. బతుకే పెద్ద తప్పొప్పుల పట్టిక కదూ అనుకుంది కౌసల్య. పైకి మాత్రం ఏమీ అనలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.